నమస్కారం. సాధార్మిక జ్ఞానంకి స్వాగతం. మంచిని తెలుసుకుందాం, తెలిసిన మంచిని పంచుకుందాం. నేను మీ జయ. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి మనకు వచ్చే పండుగలలో మొదటి పండుగ అని కూడా అనుకోవచ్చు. ఈ తొలి ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం అంటే ఉపవాసము ఉండటం వల్ల మనకు విష్ణు సాన్నిధ్యము పొందగలము అని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ ఏకాదశి వ్రతం ఈ ఏకాదశి వ్రతములో ప్రథమంగా ఉపవాసము అంటే కడుపు కాల్చుకోవడం కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి అందరూ. ఈ ఏకాదశి ఉపవాసము అంటే విష్ణువుని తలుస్తూ, స్మరిస్తూ, విష్ణు స్తోత్రాలను పారాయణ చేస్తూ ఉండడమే ఏకాదశి వ్రతం. అంటే విష్ణువును మనము ఎప్పుడైతే మననం చేసుకుంటూ స్మరిస్తూ ఉంటామో అది ఎలా ఉండాలి అంటే స్మరించటం కూడా ఆకలి దప్పులు అని తెలియకుండా విష్ణువు యొక్క సన్నిధిలో వసించటం, విష్ణువుకు దగ్గరగా ఉండటం అనేదాన్ని ఉపవాసం అంటారు. ఇప్పుడున్న రోజుల్లో అందరూ ఆకలి దప్పులను మర్చిపోయి ఉండాలి అంటే కుదరని పని. ఎందుకంటే వారి వారి అనారోగ్య సమస్యలు, ఇంకా ప్రాపంచికంలో ఉండేటువంటి విచిత్రమైన సమస్యల వల్ల ఉపవాసం అంటే తినకుండా ఉండటం అనేది జరగదు. కాబట్టి ఇది ఏం తినాలి, ఎలా తినాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏకాదశి వ్రతం 3 రోజులుగా చేసుకోవచ్చు. ఏకాదశి వ్రతము అంటే ఆ ఏకాదశి రోజు చేసే ఉపవాసం అనేదే కాదు. ఏకాదశి ముందు రోజు, ఏకాదశి తర్వాత రోజు కూడా మనము చేయవలసిన పనులేంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశి రేపు అనగా ముందు రోజు అంటే దశమి, ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి. ముందుగా దశమి రోజు ఏం చేయాలి అంటే దశమి రోజు ఒంటి పూట భోజనం అంటే రాత్రిపూట ఆహారాన్ని మానివేయాలి. అంటే అల్పాహారమైనా తీసుకోవచ్చు. అంటే కడుపు నిండుగా తినడం అనేది ఆపుకొని ఏకాదశి రోజు తెల్లవారుజామునే సూర్యాస్తమయంకి ముందే నిద్రలేచి విష్ణువును పూజించాలి. విష్ణువుకు పళ్ళు పాలు సమర్పించి మనం విష్ణువు యొక్క గాథలను వింటూ ఆ విష్ణువుని తలుస్తూ ఉండాలి. అంతేకాకుండా మనము చేయకూడనివి కూడా ఉన్నాయి. ఇవే ఉపవాసం అంటే విష్ణువు తలుస్తూ నేను అబద్ధం చెప్తాను, విష్ణువుని తలుచుకుంటున్నాను కాబట్టి నేను ఏమైనా చేస్తాను తప్పుడు పనులు అనడం, అంటే దుర్బాటలాడటం, అంటే తిట్లు లేకపోతే అబద్ధాలు చెప్పడం వంటివి మనము మానుకోవాలి. తర్వాత ఏకాదశి రోజున విష్ణువు సాన్నిధ్యంలో విష్ణు స్తోత్రాలను పఠించటం, ఇక ఆకలిగా ఉన్నప్పుడు పొయ్యి మీద ఉడికించినవి, కాల్చినవి వంటివి తినకుండా పచ్చివి అంటే పళ్ళు, పళ్ళు పళ్ళ రసాలు, లేదంటే ఇంక ఇతర ఏదైనా కానీ మనకు తగినట్టుగా, అంటే ఆకలికి ఇంకా తట్టుకోలేము, ఏదైనా మాత్రలు వేసుకోవాలి అన్న వాటి కోసం మనం తీసుకోవచ్చు ఆహారాన్ని. తరువాత ఏకాదశి రోజున రాత్రి జాగరణ కూడా చేయాలి అంటారు. రాత్రి 2వ జాము వరకు జాగరణ చేసినా సరిపోతుంది. లేదు జాగరణ చేయలేనప్పుడు ఉపవాసం ఉన్నందున ఇంకా నిద్ర అనేది భూషయనం అంటే మంచం మీద పడుకోకుండా నేల మీద నిద్రించటం. అలా నిద్రించిన తర్వాత మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు, ఈ ద్వాదశి రోజు తెల్లవారుజామునే లేసి యథావిధిగా విష్ణువును భక్తితో పూజించుకున్న తరువాత ఈ ద్వాదశి గడియలు అంటే ద్వాదశి తిథి పోకముందే మనము పారణ చెయ్యాలి. అంటే ఉపవాసాన్ని విరమించటం అంటారు. ఇంతటితో ఏకాదశి వ్రతం ముగుస్తుంది. స్వస్తి.